దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నోవహు గారి గురించి ధ్యానించుకుందాము. నోవహు తండ్రి పేరు లెమెకు. నోవహు యెహోవా దృష్టి యందు నీతిమంతుడుగా కృప పొందినవాడు. అతడు తన తరములో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతులు కుమారులు నోవహు కూడా ఉన్నారు. దేవుడు సమస్త జీవరాశిని భూమి ఆకాశములను సృజించాడు. నరులను భూమి మీద బహుగా విస్తరింపచేశాడు. దేవుని ప్రజలు అన్యుల కుమార్తెల అందచందాలకు ఇష్టులై వారిని వివాహం చేసుకున్నారు. వారి వలన సంతానము పొందుకున్నారు. ప్రజలు దేవుని దృష్టిలో బహుఘోరంగా పాపం చేసి ఉన్నారు. నరుల ఆలోచన బహుఘోరంగా ఉన్నది. వారి ఆలోచనలు చెడ్డవై దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నారు. అప్పుడు దేవుడు, నేను భూమి మీద ఉన్న సర్వమును నాశనము చేస్తాను అని అనుకుని నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు నోవహుతో, నేను మహా జలప్రళయము ద్వారా సృష్టిని నాశనము చేయబోచున్నాను. అయితే నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నావు గనుక నీవు ఒక పెద్ద ఓడను తయారు చేయి. దానిలోనికి నీవును నీ భార్యయు నీ 3 కుమారులను వారి భార్యలను ప్రవేశింతురు. మరియు ప్రతి జాతి పక్షులను, ప్రతి జాతి జంతువులను, ప్రతి పురుగును, ఆడ మగ జంతువులను ఓడలోనికి చేర్చు. మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకొనుడి. నేను జలప్రళయము రప్పించినప్పుడు ఓడలోని వారు మాత్రమే రక్షింపబడతారు. నోవహు చితిసారపు మానుతో ఓడను తయారు చేస్తాడు. పెద్ద ఓడను తయారు చేస్తాడు. దాని పొడవు 30 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 50 మూరలు. నోవహు ఓడ తయారు చేస్తుంటే ప్రజలు అనేక రకాలుగా నవ్వసాగారు. అతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేయసాగారు. అతను చెప్పు మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ వారి మాటలు లెక్క చేయకుండా నోవహు మాత్రం ఓడను తయారు చేశాడు. జలప్రళయం వచ్చిన సమయంలో నోవహు వయసు 600 సంవత్సరాలు. అతని భార్య, కొడుకులు, కోడళ్ళు, జంతువులు, పక్షులు జతలుగా పాకెడి పురుగులు ఓడలోనికి ప్రవేశించాయి. ఆ ఓడలో ప్రతి జంతువులు ప్రతి జాతికి చెందినవి ఉన్నవి. 2వ నెల 10వ దినమున ఆకాశ తూములు తెరవబడ్డాయి. 40 రోజులు ప్రచండమైన వర్షము కురిసింది. సముద్రాలు కూడా పొంగాయి. భూమి మీద నీటి ఊటలు పైకి వచ్చాయి. భూమి అంతా నీటి క్రమంతో నిండిపోయింది. ఓడ నీటిపై తేలి ప్రయాణము చేయసాగింది. పల్లెలు, పట్టణాలు, చెట్లు అన్నీ మునిగిపోయాయి. భూమిపై ఉన్న అన్ని సమస్త జీవరాశులు మరణించాయి. భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు నిలిచి ఉన్నాయి. నోవహు అతనితో ఉన్న ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నారు. 7వ నెల 15వ దినమున 150 దినముల తరువాత ఒక అరారాతు కుండ మీద నిలిచింది. నీళ్లు 10వ నెలన వరకు నెమ్మదిగా తగ్గసాగాయి. నోవహు ఓడ కిటికీ తలుపు తెరచి బయటకి చూశాడు. వర్షం ఆగిపోయిందని చూశాడు. అతడు ఒక కాకిని బయటికి వదిలాడు. అది తిరిగి రాలేదు. తరువాత ఒక నల్ల పావురమును వదిలినప్పుడు అది అటు ఇటు తిరిగి భూమి మీద అంతటా నీరు వ్యాపించినందున అది తిరిగి వస్తుంది. 7వ దినమున మరలా ఒక పావురమును బయటికి వదిలితే అది మొత్తము తిరిగి సాయంత్రమునకు తిరిగి వస్తుంది. అది నోటితో పచ్చని ఒలీవ ఆకు కొమ్మ తుంచుకుని వస్తుంది. ఇంకా 7 దినాలు ఆగి అదే పావురాన్ని వదిలితే అది తిరిగి రాలేదు. అప్పుడు భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గాయి అని నోవహు గ్రహించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం నోవహు అతని కుటుంబము బయటికి వచ్చారు. ఓడలో ఉన్న ప్రాణులు కూడా భూమి మీద
మరి భూమి పైకి వచ్చాయి. అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, నిన్ను నీ సంతానమును ఆశీర్వదిస్తాను, మీరు బాగా ఫలిస్తారు, భూమి అంతటా వ్యాపిస్తారు, మీరు భూమి మీద పంటలు అంతా తినవచ్చు. దేవుడు నోవాహుతో అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు. నేను ఇక నీటి ద్వారా మానవుని సృష్టిని నాశనము నిబంధన చేసెను. నాకును నీకును ఒక నిబంధనగా మేఘములో ఒక ధనుసును ఉంచితిని. ఈ ధనుసును చూసి నేను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాను. షేము, హాము, యాపేతులు అనువారి సంతానము భూమి అంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయం చేసి ద్రాక్ష తోటను వేశాడు. జలప్రళయం తరువాత 350 సంవత్సరాలు జీవించాడు. మొత్తము 950 ఏండ్లు బ్రతికి తరువాత మరణించాడు. నోవహు ఒక విశ్వాసికి సూచనగా ఉన్నాడు. దేవుని మాటలు విశ్వసించినందున అతడు అతని ఇంటి వారును రక్షింపబడ్డారు. ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. జలప్రళయంలో ఎన్నో పెనుగాలులు, వర్షము, పెద్ద పెద్ద అలలు అన్ని ఓడను ఇబ్బంది పెట్టాయి. కానీ ఓడలో ఉన్నవారు మాత్రము చాలా ఇబ్బందులు పడినా కానీ భద్రంగా ఉన్నారు. అలాగే రక్షణ ఓడలోనికి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు, మరి ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కానీ చివరకు భద్రంగా ఉంటారు. కాబట్టి రక్షణ ఓడలోనికి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కానీ చివరకు భద్రంగా ఉంటారు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుని రాకడ చెప్పినప్పుడు మనం అపహాస్యం చేస్తే వారు ఎలా జల సమాధి అయ్యారో ఇప్పుడు అగ్ని కాచుకుంది, కాబట్టి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి రాబోయే ఉగ్రతను గమనించి ఆయన రక్షణ సువార్తను విని యేసుక్రీస్తు అనే ఓడలోనికి వచ్చినప్పుడు ఆయన మనలను నిత్య నరకం నుండి మరి తప్పిస్తాడు. క్రీస్తులో మనము భద్రపరచబడతాము. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి నేడే దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని అంతం వరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.